హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పిండి వంటల్లో ఒకటైన చెక్కలని క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దామండి. నార్మల్గా ఎప్పుడైనా ఫెస్టివల్స్కే కాకుండా పిల్లలకి స్నాక్స్ లేనప్పుడు కూడా ఈ విధంగా చెక్కలు చేస్తూ ఉంటారు కదండి. కానీ ఎప్పుడు చేసినా సరే క్రిస్పీగా రావట్లేదు అనుకునే వాళ్ళు నేను ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేయండి. చెక్కలు మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే మీరు ఎప్పుడైనా చెక్కలు చేసినా సరే ఒకసారి ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి. చెక్కలు అయితే మాత్రం నిజంగా చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి. 15 to 20 డేస్ అయినా సరే ఏమాత్రం మెత్తగా ఉండవు. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. అయితే ఈ టేస్టీ అండ్ క్రిస్పీ చెక్కల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇది ఒక మెయిన్ టిప్ అండి. సగ్గుబియ్యాన్ని చాలామంది నానబెట్టి వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఈ సగ్గుబియ్యాన్ని వీలైనంత మెత్తగా ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టి యాడ్ చేయడం కంటే కూడా ఇలా పొడిలాగా వేయడం వలన మనం చేసుకునే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పొడిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి మీరు చెక్కలు చేసినా సరే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక చిన్న మీడియం సైజు అల్లం ముక్కని, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, అల్లం పచ్చిమిర్చి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కలపడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి 2 కప్పులు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి మాత్రం బాగా మెత్తగా ఉండేలాగా చూసుకోండి. లేదు అనుకుంటే ఒకసారి పిండిని జల్లెడ పట్టైనా సరే తీసుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం చేసే చెక్కలు క్రిస్పీగా రావడం కోసం ఒక 2-3 స్పూన్ల వరకు వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా యూస్ చేయండి. ఖచ్చితంగా వేడి చేసి మాత్రమే తీసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడి నీటిని వేసుకొని మాత్రమే ఈ పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చన్నీటి కంటే కూడా వేడి నీటిని వేస్తే మనం చేసుకునే పిండి అనేది చక్కగా గుల్లబారుతుంది. అప్పుడు చెక్కలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వాటర్ని కాస్త గోరువెచ్చగా చేసుకొని యాడ్ చేసుకోండి. అలా అయితే మనకి పిండి సాఫ్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదండి, ఇలాగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఖచ్చితంగా మూత పెట్టండి, లేదంటే పిండి అనేది ఆరిపోతుంది. తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి చిన్న పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించినట్టుగా పల్చగా చెక్కలుగా ఒత్తుకోవాలి. కాస్త ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఒత్తుకోండి, చక్కగా మనకి పల్చగా వస్తాయి. అదేవిధంగా మిగిలిన చెక్కలను కూడా రెడీ చేసుకోవాలి. మనం ఒక వాయికి వేసుకున్నని మాత్రమే రెడీ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసామంటే చెక్కలన్నీ కూడా డ్రై అయిపోతాయి. డ్రై అవడం వల్ల బాగా క్రిస్పీగా ఉండవు, గట్టిగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కడాయిలోకి సరిపడినన్ని మాత్రమే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని రెండో సైడ్ టర్న్ చేసుకొని క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ అయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టకూడదండి. వెంటనే గరిటె పెడితే బియ్యం పిండి కాబట్టి విరిగిపోతాయి. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన చెక్కల్ని కూడా రెడీ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి. మనం పూరి ప్రెషర్ ఉంటుంది కదా, దాంతో కాకుండా చేత్తో చేసినా సరే చూసారు కదా, చెక్కలు అనేవి చాలా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైనా సరే పిల్లలకి స్నాక్స్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అలాగే పిండి వంటలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.